పరిశుద్ధాత్ముడు మనకు చేసినటువంటి పనిని జ్ఞాపకం చేస్తాడు. రెస్టోరేషన్ ప్రాసెస్ అంటే ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడం, అదే కాదు తిరిగి మన గురి వద్దకు వెళ్ళడం. ఓకే, నాట్ జస్ట్ గెటింగ్ డబుల్ బట్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ప్రామిస్ పొజిషన్, టు ద రెవల్యూషన్, టు ద ప్లాన్, టు ద డెస్టినేషన్. గురి వద్దకు కూడా వెళ్ళాలి. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక సంఘం పట్ల, మరి నీ పట్ల, నా పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, ప్రపంచం పట్ల దేవుని చిత్తము మనం కూడా తెలుసుకోవడానికి, మరి కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడమే కాదు, మరి గురి వద్దకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడాలనే రీతిలో మనం రిస్టరేషన్ ఆరంభించాం. సో నా ఈ తిరిగి పొందుకోవడం అనే దాని మీద మనం కాసేపు ధ్యానిద్దాం. నిర్గమకాండం 17కి వచ్చేయండి. లెట్స్ గో టు ఎక్సోడస్ 17. మొదటి నుంచి చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో అనెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. అయితే ఇప్పుడు ఒక రకంగా వాళ్ళ శ్రమ, వాళ్ళు శోధించాలా మాట్లాడడంలో కొంత సత్యం ఉంది, కొంత న్యాయము కూడా ఉంది. ఎందుకంటే ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వారికి నీళ్ళు లేవు, దాహం వేస్తుంది. ఓకే, భోజనం అంటే ఇంకొక సాయంకాలం దాకా ఆగగలరు, కానీ నీళ్ళు అనేటప్పటికీ అది కావాలా. ఫస్ట్ టైము నీళ్లు లేవు, సెకండ్ టైం భోజనము లేదు, మళ్ళా వచ్చేటప్పటికి మళ్ళా నీళ్లు లేవు. సో ఇక్కడ వీళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నారా లేదా? ఉన్నారు. దే ఆర్ 100% ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉన్నారా? ఉన్నారు. దేవుడు వేయమన్న అడుగు చొప్పునే వేస్తున్నారా? వేస్తున్నారు. ఈ నాయకుడు ఫాలో అవ్వమన్నారా? ఫాలో అవ్వారు. ఓకే, ఉదయం మన్నా తిన్నారు, సాయంకాలం అయితే తిన్నారు. దేవుని చిత్తంలో ఉంటూ కూడా నీళ్ళు లేవు. ఓకే, వాళ్ళు మనం చూస్తే ఆ 3 సంఘటనల్లో మొదటిది నీళ్లు లేవు, రెండవది ఆహారం లేదు, మళ్ళా మూడవది నీళ్లు లేవు. మరి దేవుని చిత్తములో మనకిక్కడ సమస్య కనపడుతుంది. బేసిక్ సమస్య, వెరీ బేసిక్. నో వాటర్. దేవుని చిత్తం నుండి నీళ్ళు లేకపోవడమా? దేవుని చిత్తం నుండి ఆహారం లేకపోవడమా? దేవుని చిత్తం నుండి మళ్ళా నీళ్ళు లేకపోవడమా? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపనింగ్? హౌ కెన్ యూ బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ worry about water, worry about food, and worry about water again? The basic amenities, అవి చాలా కావలసినవి. అంటే దేవుని చిత్తంలో కొన్ని శ్రమలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. 100% గాడ్స్ విల్లో ఉంటుండగా. చూడండి, మన్న పడ్డది, ఆ రోజు పడ్డది. మరి రాత్రి దీపస్తంభం ఉందా? ఉంది. పగల మేఘస్తంభం ఉందా? ఉంది. కొన్ని పాములు తేళ్ళు వచ్చాయా? రాలేదు. అంటే దే ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అన్నీ పని చేస్తున్నాయి కానీ ఒకటి పని చేయట్లే. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. అన్నీ పని చేస్తున్నాయి కానీ ఇక్కడ నీళ్లు మాత్రము లేవు. శ్రమ వచ్చినప్పుడల్లా అనేక తలంపులు మనసులో వెళ్తూ ఉంటాయి. నేనేమన్నా పాపం చేశానా? ఓకే, నెంబర్ 1, దేవుడు నన్ను కనికరిస్తున్నాడా? దేవుడు నన్ను మర్చిపోయాడా? లేకపోతే ఉగ్రత, లేకపోతే మోషే తప్పుద్రోవ పట్టిస్తున్నాడా? లేకపోతే దేవుడు అసలు మర్చిపోయాడా? అసలు దేవుడు మన మధ్య ఉన్నాడా? ఫైనల్ శ్రమ, అసలు దేవుడు ఉన్నాడా? ఇదంతా ఏదో లాటరీ తగులుతున్నట్టు ఇవన్నీ తగిలాయా? ఇన్ని అద్భుతాలు అన్నీ లాటరీలో తగిలాయా? ఆల్ దిస్ మిరకల్స్. ఓకే, సడన్గా శ్రమ వచ్చేటప్పటికి దేవుడు ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ హియర్? దేవుడు ఏం చెప్తున్నాడు? ఎనీథింగ్ దట్ యు ల్యాక్. అంటే ఇక్కడ బేసిక్ వాటి కొరకు మాట్లాడుతున్నాడు. ఏదైనా నీ జీవితంలో ఏదైనా, ఈవెన్ ఫర్ ద బేసిక్ థింగ్స్, గాడ్ ఈస్ టెల్లింగ్ ఇన్ ద న్యాచురల్, any basic problem you can pray and receive the solution supernaturally, even for the basic thing.
అంటే ప్రతి న్యాచురల్ ఆయనకి ఒక రకంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. దేవుడు తెలీదా వాళ్ళకి నీళ్లు చేదుగా ఉంటే వాళ్ళు గోల పెడతారని, ఆహారం లేకపోతే గోల పెడతారని, ఓకే, మళ్ళా నీళ్ళు లేకపోతే వాళ్ళు గోల పెడతారని తెలీదా? దేవుడికి తెలుసు. హీఈస్ లైక్ ఆల్మైటీ. ఆయన దేన్నైనా మొత్తాన్ని ముగించేసి ఆరంభిస్తాడు. సో గాడ్ నోస్, దేవుడికి తెలుసు. అయితే దేవుడు వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం అద్భుతము చేయబోతున్నాడు, మూడోసారి ఏ అద్భుతము చేయబోతున్నాడు. ఇక్కడ అసలు నీళ్ళే లేవు కదా, అప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ చేదు. ఇక్కడేమో ఆకాశం నుంచి మన్నా వచ్చింది, ఇప్పుడు అసలు నీళ్ళే లేవు. ఇదేంటి డిఫరెంట్ అసలు నీళ్ళే లేవు. పోనీ ఏదన్నా అక్కడ వేస్తే, పోనీ ఆ చెట్లు ఆ మొక్కలు ఏదన్నా వేస్తే అది 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 మారా కాస్త మధురంగా మారింది. ఇప్పుడు నీళ్ళే లేవు, ఎలాగొస్తాయి? అక్కడ చూస్తే దేవుడు ఆ కర్రను పట్టుకెళ్ళి మరి కొట్టమని చెప్పాడు. బండ నుంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. యూ గాట్ వాటర్ అవుట్ ఆఫ్ రాక్. అంటే ఇక్కడ దేవుడు, గాడ్ ఈస్ ట్రైనింగ్ ఇన్ 2 డైమెన్షనల్ వే. 2 రకాలుగా దేవుడు ఒకటి అద్భుతము చేస్తాను, కానీ చేసిన అద్భుతమే మళ్ళా నేను చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసిన అద్భుతం మళ్ళా అదే రిపీట్ చేయను కానీ డిఫరెంట్గా చేస్తాను, కానీ అద్భుతము చేస్తాను. సో ఇఫ్ యు గో ఇన్ ద ప్రాసెస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, అందుకనే కంపేర్ చేసుకుని, ప్రభు వాళ్ళలాగే నాకు జరగాల, చెల్లికి జరిగినట్లు అక్కకి జరగాల, తమ్ముడిలాగే అన్నకి జరగాల, మా కొలిక్కి జరిగినట్టు నాకు జరగాల, ఆ పాస్టర్కి జరిగినట్టు నన్ను అలాగే వాడుకో. కరెక్టే, యూనో సి గాడ్ క్యాన్ డూ ఇట్. దేవుడు చేయగలడు. అసలు ఇక్కడ నీళ్ళే లేవు. అసలు ఊహించారా వాళ్ళు? కర్ర పెట్టి రాయిని కొడితే నీళ్ళు రావడం ఏంటి? అంటే ఈ లెక్కన దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా చేస్తానో మీకు తెలియదు, ఏం చేస్తానో తెలియదు, ఏ రీతిగా చేస్తానో తెలియదు. మీరు నన్ను పరిస్థితిని బట్టి చూడకుండా మీరు మీకు కావాల్సింది ఆ టైంలో నన్ను డైరెక్ట్గా అడగవచ్చు. ఎల్కేజీ కూడా చదవకుండా ఏసయ్యా నాకు ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ జీతం ప్రతి నెల రావాలా అని అడగవచ్చా, అడగకూడదా? ఎల్కేజీ కూడా చదవలేదు, నాకు ఉద్యోగం లేదు, నెల కట్టుకోవడానికి నాకు గవర్నమెంట్ జాబ్ కాదు, బ్యాంక్ కాదు, లోన్లు కాదు, ఎవరో తెలియదు, నాకు నువ్వు ఇల్లు ఇస్తావా? ఫ్లాట్ అయితే ఫ్లాట్, ఒక రూమ్ అయితే ఒక రూము, రేకుల షెడ్ అయితే రేకుల షెడ్, ఓకే, బంగ్లా అయితే బంగ్లా, వాటెవర్. గాడ్ ఈజ్ ట్రైనింగ్. మరి ఇదంతా వ్యర్థమైన బ్రదర్ అంతా చేసేది. అవును, మరి సిలువ అదే ఉంది కొరింథీయుల్లో. సిలువ అంట సమస్తాన్ని వ్యర్థపరచడానికేనంట. క్రాస్ వాంట్ టు షిఫ్ట్ ద ప్యాటర్న్స్ అండ్ బ్రేక్ ఇట్. ద క్రాస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దేవుడు చెప్తున్నాడు, అడగండి నీళ్లు. ఎలాగ అడుగుతాము? అక్కడ కనీసం నీళ్లు పోయి నీళ్లు ఉంటే మళ్ళా అదే అడగొచ్చు. మోసే ఇదిగో ఏదో ఒకటి అందులో ఒక కొమ్మ తెచ్చాను నేను, ఇదిగో మళ్ళీ వేయి అని ఇవ్వచ్చు. కానీ అసలు నీళ్ళే లేవు. యు సీ ద వే. అంటే ఎందుకు మనం చాలాసార్లు ప్రార్థించలేము, ప్రార్థన ఆపేస్తాము అంటే ఎక్కడో కొంత పాసిబిలిటీ చూసి కొంచెం చూడండి, డాక్టర్ అంతా చేసేసారు 90% సక్సెస్, కానీ 50-50 ఇంకా ఆల్మోస్ట్ సక్సెస్, కానీ కొంచెము మనం ఏం చేయలేము, ఇక దేవుడే చేయాలా. అప్పుడు మనం ప్రార్థిస్తాం, అంత అయిపోయింది కొంచెమేనంట. యు సీ దట్. ఇప్పుడు కొన్ని నిమిషాలు వాక్యము తర్వాత మీరు ఇప్పుడు దాకా మీ 30, 40, 50, 60, 70 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో అడగనది అడిగి పొందుకొందురుగాక. యూ క్యాన్ స్టిల్ ఆస్క్. యూ కెన్ ఆస్క్ అండ్ రిసీవ్. ద వే గాడ్ ఈస్ ట్రైనింగ్ హియర్ ఎ డిఫరెంట్ మిరకల్. డిఫరెంట్. మళ్ళీ అంటున్నారు శోధిస్తారు. ఎందుకని? మరి శోధనకి ఏం చేస్తారు? అడగడం నీళ్ళు లేకపోతే ఎవరు శోధించరు? మరి మోషేని కాసేపు రాళ్ళతో కూడా చంపేస్తారండి, మరి అంతే, మరి గొంతుకు ఎండిపోతుంది, ఎడారి. హారబుల్. గాడ్ ఈస్ ట్రైనింగ్. అంటే నీ ప్రతి శ్రమ మనలో అసాధారణమైన విశ్వాసం పెంచడానికి వస్తుందన్నమాట ఈ లెక్కన. సో అవర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈస్ టెల్లింగ్ యూ బిలీవ్ ఇన్ ఎ క్రియేటివ్ వే, ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్, ఆస్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే నీ ప్రతి అనుదిన శ్రమ, పొద్దున్నుండే శ్రమ, సాయంకాలం ఉండే శ్రమ, రాబోయే శ్రమ, అన్ని శ్రమలు నీకేం చెప్తున్నాయంటే ఈ శ్రమ ఒక అద్భుతం. ఇది ఎన్నడూ జరిగిన ఈ అద్భుతం. దిస్ ఇస్ అనదర్ మిరకల్, అనదర్ మిరకల్, అనదర్ మిరకల్, అనదర్ పవర్ఫుల్ మిరకల్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. అంటే దేవుడు చెప్తున్నాడు. ఇంకా మోషేని ఎంత తిడతారు మీరు? ఊరికే మోషే మోషే అని ఎందుకు అంటారు? ఎందుకు సణుగుతారు? ఎందుకు ఇంకా వాయ్? చూసారా? అంటే వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలాగైంది, వాళ్ళ మూలంగా. గాడ్ ఈస్ టెల్లింగ్, నో, ఆస్క్ మీ డైరెక్ట్లీ. కట్ ఆల్ ద వైర్స్. డైరెక్ట్ నీ సిమ్కి ఆ టవర్కి కనెక్షన్ ఉంది. ఓకే, కాల్ మీ డైరెక్ట్లీ, ఎక్స్పెక్ట్ ఎ మెగా మిరకల్. అంటే ప్రతి విశ్వాసి ఇలా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ ఎవ్రీ బిలీవర్ టు గో టు ఎ న్యూ లెవెల్. అందుకే ఇక్కడ వాళ్ళు చూసారు, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి రాయి కొడితే వచ్చిందా? ఎస్. అంటే ఇక్కడ ఆ ప్రాంతానికి మరి మసా మెరిబా అనే 2 పేర్లు పెట్టాడంటే వాళ్ళు దేవుడిని శోధించారు అని. అంటే ఏంటి? జ్ఞాపకం ఉండడానికి. అంటే నెక్స్ట్ టైం ఏ అద్భుతము చేయబోతున్నావు, ఎలాగివ్వబోతున్నావు అనేది అడుగు. చూడండి, మన్న ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆకాశం నుంచి ఇచ్చాడు మన్న. మనం సాధారణంగా అంటే ఎక్కడి నుంచి పడతాయి? ఆకాశం నుంచి పడతాయా? కొన్ని డైలాగులు వేస్తాం. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయా? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఏమొస్తుంది?
సమ్టైమ్స్ అలాగని దేవుడు న్యాచురల్గా పనిచేయాలా, వీ నీడ్ టు డూ సమ్ థింగ్స్. కానీ అలాగని దేవుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రీతికైనా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఏ మానవుడు విశ్వాసి ఊహించిన రీతిగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్ టు డూ దట్ ఇన్ ఎ వెరీ మైటీ సూపర్ న్యాచురల్ వే. రైట్, 8 నుంచి చూద్దాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనెను. రైట్, ఇందాక మనం బండ చూసాం. ఇప్పుడు ఇందులో 2 అంశాలు. అమాలేకీయులతో యుద్ధం సెకండ్ ఎపిసోడ్. ఒకటేమో బండ నుంచి, ఇంకోటి అమాలేకీయుల ఎపిసోడ్. అంటే ఏదైనా మరి పాత నిబంధనలో దేవుడు ఏదైనా ఒకటి చేశాడు అనుకోండి, దేవుడు మన జీవితంలో ఏదైనా చేసినా దానికి కనెక్టెడ్గా ఫ్యూచర్లో ఏదో కనెక్షన్ ఉంటుంది. అందుకే దేవుడు ఏది మర్చిపోవద్దు అంటాడు. గుర్తుందా? గాడ్ ఎస్పెషల్గా ఈ సూపర్ న్యాచురల్ అద్భుతాలు కూడా మర్చిపోకూడదు మనం. నెవర్ ఫర్గెట్ సూపర్ న్యాచురల్ మిరాకిల్స్. కొత్త నిబంధనలో ఒకటి చేసిన తర్వాత దేవుడు ఆ అద్భుతం మీద ఇంకోటి కడతాడు, ఇంకోటి హీ డస్ సంథింగ్. ఒకసారి 1 కొరింథీయులు 10:4కి వెళ్దాం. లెట్స్ గో టు 1 కొరింథియన్స్ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఒక రకంగా అది అలా అద్భుతం చేయడానికి గల కారణం ఏంటంట, ఆ బండలోంచి వాళ్ళు తాగారంట. అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్ముడు మళ్ళా మనకు చెప్తున్నాడు, ఆ బండలోంచి మీరు తాగారు కదా, ఆ బండ ఎవరంట? క్రీస్తే. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ వాస్ టాకింగ్ అబౌట్, ఇక్కడ చూడండి, and all drank the same spiritual drink, for they drank of the spiritual rock that followed them, and the rock was Christ. అంటే what will Christ do? ఇక్కడ ఇంట్రొడక్షన్ చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? సాధారణమైన పనులు చేస్తాడు, అసాధారణమైన పనులు చేస్తాడు. అంటే he want to give you సూపర్ న్యాచురల్, అద్భుత రీతిగా మనకి ఆయన వాక్యాన్ని ఇచ్చి, ఈ వాక్యము ద్వారా మనలో గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. యు సీ దట్? సో ద టేకింగ్ దట్ జీసస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ గాడ్. యు షుడ్ నెవర్ ఫర్గెట్ హీ డస్ సూపర్ న్యాచురల్ వర్క్స్. అంటే న్యూ టెస్ట్మెంట్ అంటే అదేంటంటే ఇట్ ఈజ్ సూపర్ న్యాచురల్. యేసుని నమ్ముకున్నావా? ఓకే, కరెక్టే, పేరు మార్చుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, కొంచెం ప్రవర్తన మార్చుకుంటాం, భాష మార్చుకుంటాం, హృదయం కూడా మార్చుకుంటాం, మంచి లంచులుగా మారుతుంది. అయితే అద్భుతాలలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. హీ వాంట్స్ us to believe uncommon things. అంటే ఇది చెప్పడం కోసము ఒక ఇన్స్టెన్స్ చేశాడు అనమాట. హీ వాంట్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ ఎవ్రీ మిరకల్. నీవేదైనా ఒక అద్భుతం చేసావా, ఈ అద్భుతం ఇది ఇంకో అద్భుతం కడతాడు ఆయన. హీ వాంట్ టు బిల్డ్ లైక్ దట్. అలా ఆపేయడు దేవుడు, ఒకటి చేసి ఆపేయడు. గాడ్ డజంట్ డూ వన్ థింగ్ అండ్ స్టాప్. గాడ్ కీప్స్ ఆన్ డూయింగ్ బిగ్ థింగ్స్ కంటిన్యూలీ. ఆ తర్వాత ఒక రికార్డ్గా పెట్టి నీకు ఒక బహుమానం ఇస్తాడు. రైట్, ఇప్పుడు ఈ అమాలేకీయులు ఎవరు? వీళ్ళు వచ్చి ఎందుకు యుద్ధం చేశారు? వాయ్? ఆ దేశానికి వెళ్ళట్లేదు కదా. చూసారా, ఒక్కొక్కసారి ఇఫ్ యూ డోంట్ నో గాడ్, మనకి దేవుడు తెలియకపోతే మనం ఇతరులతో యుద్ధం చేస్తాం, మనతో మనం యుద్ధం చేసుకుంటాం, మనకు మనం బాధ తెచ్చుకుంటాం. ఈ అమాలేకీయులు ఎవరో ఒకసారి చూద్దాం. ఆదికాండం 36:12, జెనసిస్ 36:12. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. చూసినా, సో ఒక రకంగా చూస్తే ఈ అమాలేకులు ఏసావు సంతానం. అంటే ఇంకా బ్లడ్లోంచి ఆ వార్ఫేర్ పోలే. యు సీ ద వార్ఫేర్. అక్కడేమో ఏసావు యాకోబుని చంపుదామనేటువంటి ఆ తలంపు ఇంకా తరాల్లో నరాల్లో ఎలా వస్తుందో చూసారా. యు సీ ద జనరేషనల్ కర్స్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? మేబీ 600 years. ఒక 400-500 సంవత్సరాల తర్వాత శరీరాల్లో
ఆ విభేదం చూసారా, జనరేషనల్ కర్సెస్. ఇన్ని తరాల వాళ్ళు వచ్చి వీళ్ళతో యుద్ధము చేయడమా? చూసి దీన్ని మళ్ళీ ఇంకొన్ని వచనాలు జ్ఞాపకం చేసి ఒకసారి చూద్దాం. లెట్ సీ దిస్ వర్సెస్ ఆల్సో. వీళ్ళ యొక్క అవిధేయతను అనేక సార్లు దేవుడు చూపిస్తూ ఉంటాడు అమాలేకీలు. ఒకసారి లెట్ స్టడీ దిస్ ఆల్సో. ద్వితీయోపదేశకాండం 6:16, డ్యూటెరోనమీ 6:16. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. చూసారా, ఒక్కసారి జరిగిన దాన్ని దేవుడు ఎలా వాడుతున్నాడు. He did it and he's telling, don't do it again. శోధించక నన్ను నా నుంచి ఒక అద్భుతం పొందుకో. ద్వితీయోపదేశకాండం 9:22. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించి. అంటే నన్ను మీరు ఇంకా నమ్మట్లేదు, నమ్మండి. ఐ స్టిల్ వాంట్ టు డూ ఎ మిరకల్ ఇన్ ఎవ్రీ ఫ్యూచర్ ప్రాబ్లం. నీకు రాబోయే ప్రతి సమస్యలో నేను ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. సో ఈవెన్ అవర్ ఫెయిల్యూర్స్ గాడ్ ఈస్ టెల్లింగ్, డోంట్ ఫెయిల్ అగైన్, ఐ విల్ నాట్ ఫెయిల్ యూ. ఈవెన్ ఇన్ యువర్ ఫెయిల్యూర్స్ ఐ విల్ డూ ఎ మిరకల్, ఐ విల్ రిపీట్ ద మిరకల్ అగైన్ అండ్ అగైన్. ద్వితీయోపదేశకాండం 33:8. లేవిని గూర్చి ఇట్లా నేను, నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అంటే ఎక్కడ కూడా మనం ఒక శ్రమను చూసి ఈ శ్రమ ఇకపోదు, దేవుడే ఇది పెట్టాడు, లేక ఎవరో ఇంతే అని నువ్వు అలా అనుకోవడానికి వీలు లేదు. గాడ్ వాంట్స్ యూ టు ఆస్క్ హిమ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీవు దేవుణ్ణి అడిగి అందులోంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, చూసారు హౌ హీ యూజెస్ దట్ సింబలైజెస్. ఇక్కడ నెవర్ స్టాప్ డూయింగ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి చూద్దాం, వీళ్ళు ముందు యుద్ధానికి రెడీగా ఉన్నారా? ఒకసారి నిర్గమకాండం 13:17కి వెళ్దాం. ఎక్సోడస్ 13:17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అంటే ఇంతకు ముందు వారికి అంత ఎక్కువ ట్రైనింగ్ ఉంది, కానీ ఎక్కువ ట్రైనింగ్ లేదు. అందుకనే దేవుడు వారిని యుద్ధానికి ఇంకా రెడీ చేయలేదు. ఆ తర్వాత వారిని ఎర్ర సముద్రంలో ముంచేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత నీళ్ళు ఇచ్చాడు, తర్వాత ఆకాశం నుంచి మన్నా, రాత్రి దీపస్తంభము, పగలు మేఘస్తంభము, బండ నుంచి నీళ్లు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళలో ఎంతో కొంత విశ్వాసాన్ని దేవుడు చూశాడు. చూసి అప్పుడు యుద్ధాన్ని పంపించాడు. అంటే నీకేదైనా ఒక శ్రమ వచ్చింది అంటే దానికి పరిష్కారము రెడీగా దేవుడు పెట్టేసి పంపించాడు. నువ్వు అడగాల్సింది, గాడ్ వాట్ ఈస్ ద సొల్యూషన్, కమ్ ఆన్ రిలీజ్ ఇట్. వై దిస్ ఫెయిల్యూర్, why this problem again? So do a miracle again, not the same way whatever you want to do. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ, నీ నుంచి మరి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతాల ద్వారా నేను ఒక వీరునిగా తయారు చేద్దామని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి తెలుసు, ఓకే, అప్పుడు వారికి 10 అద్భుతాలు చూపించాడు దేవుడు, కానీ వాళ్ళు ఇంకా రెడీగా లేరు. ఎందుకంటే ఫరో ఉన్నాడు, ఫరో 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 అనేవాడు పడిపోయాడు. ఆ ఫరోని ఎర్ర సముద్రంలో ముంచేసిన ఫస్ట్ టైం వాళ్ళు పాట పాడారు. దే సాంగ్. పాట పాడారంటే ఆనందంతో పాట పాడారంటే ఆ లెవెలే వేరు. ఆనందంతో పాట పాడారు అంటే ఏదో వర్షిప్లో అందరూ నాతో పాడండి, బాధలు మర్చిపోండి, అది వేరు. ఇది బాధలు ఇక రారు, శత్రువులు, తరతరాల శత్రువులు ఇక లేరు అనే న్యూస్. ఇంకా పాట ఆటోమేటిక్గా తన్నుకొని వచ్చేస్తుంది. డ్యాన్స్ కూడా వేశారండి అందరూ. దాని తర్వాత వాళ్ళకి ఫెయిత్ పెరిగింది, విశ్వాసం పెరిగిన తర్వాత అద్భుతాలు చూశారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని దేవుడు వారిని తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. కమ్ ఆన్, నౌ వీఆర్ రెడీ. దేవుడు వాళ్ళని ముంచేశాడుగా, అందరూ ఒక్కడి మిగలకుండా అందరూ మునిగిపోయారు కదా, పద ఇప్పుడు యుద్ధం చేయమంటున్నాడా? నౌ దే ఆర్ రెడీ. Somebody is getting ready to take over. Enough of that. You have been trained enough. You saw enough. You did enough. చాలా అద్భుతాలు చేసావు, చూసావు. దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. శ్రమలు శ్రమలు శ్రమలు. మనుషులు చంపేస్తున్నారా, సైతాన్ని చంపేస్తున్నాడు, నన్ను చంపుకుంటున్నారా, నా పాపాలు ఎక్కువైపోయాయా, ఏం జరిగింది, ఇది కర్సెస్ ఎక్కువైపోయాయి, ఏం జరుగుతుంది, టెన్షన్ పడిపోయావు, కింద మీద అప్పుడు ఎలాగే ఇప్పుడు గట్టెక్కావు. దేవుడు చెప్తున్నాడు, దట్స్ ఆల్ ద ట్రైనింగ్. జరుగుతుంది అనుకున్నా జరగట్లే, అయిపోయింది అనుకున్నా అవ్వట్లే, అయిపోతుంది అనుకున్నా అవ్వట్లే, వాగ్దానాలన్నీ నిండిపోయాయి. పైల్డ్ అప్, ద ప్రామిసెస్ ఆర్ పైల్డ్ అప్. వాగ్దానాలు మునిగిపోయావు నువ్వు, ఒక వాగ్దానం నెరవేరట్లే. దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ టెస్టింగ్ యు అండ్ ట్రైనింగ్. గాడ్ ఈస్ నాట్ ఫినిష్. దేవుడు ఇంకా ముగించలే. గాడ్ ఈస్ నాట్ యెట్ ఫినిష్. నజరేయుడైన యేసయ్య, అయ్యా, తిరిగి పొందుకునేటువంటి ఈ కాలంలో నీవు మొదటిసారి తిరిగిస్తున్నావని చెప్పావు. రెండోసారి ఒక స్వరాన్ని నువ్వు యు గేవ్ విత్ ఏ షౌట్, ఒక కేక వేసి నువ్వు ఇస్తున్నావని చెప్పావు. మూడవసారి ఏలియా ఆత్మ తిరిగి ఇవ్వబోతుంది, అలాగే నేను ఇస్తున్నానని చెప్పావు. అయ్యా, ఈ 4వసారి అయితే పితరుల నుంచి శాపాలు ఎలాగొచ్చేసాయి ఇజ్రాయెల్ మీద, అలాగే నన్ను నమ్మిన వారు, నన్ను ప్రేమించే వారికి పితరుల నుంచి ఆశీర్వాదాలు ఇస్తానని సెలవిచ్చున్నావు. జనరేషనల్ బ్లెస్సింగ్స్. అదే కాదు, దాన్ని మళ్ళా నువ్వు జ్ఞాపకం చేసి ఆశీర్వాదాన్ని నువ్వు వారి జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడవయ్యా. నీ వాక్యము గొప్పది, నీవు గొప్పవాడు.
ఈ కడవరి సంఘాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నందుకు మరొకసారి ఈ వాక్యాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ అనేకుల విశ్వాసం ఇప్పుడు లోతుగా వెళ్ళి మరి ప్రత్యేకంగా వారి ఆరోగ్యం వారికి తిరిగి వచ్చి, ఎందుకంటే సిలువలో ఇవన్నీ మాకు రావడానికి గల కారణము నీవు మా కొరకు సిలువలో మరణించావు, నీవు శిక్ష పొందావు, కృప ద్వారా మేము పొందుకుంటున్నాం. తుదకు నీకే మహిమ కలిగినట్లు రెస్టరేషన్ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.